హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అనిక అందమైన ఆలోచనలు. ప్లీజ్ నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ముందు ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ నాకు చాలా ఇష్టమైన కొబ్బరి రసం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా మినిమల్గా ఉంటాయి ఐటమ్స్ కూడా, చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే అస్సలు వదలరు. ఈ రెసిపీని ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటారు. ఇంట్లో నార్మల్గా ఎప్పుడైనా సడన్గా ఎవరైనా వస్తున్నారు, రిలేటివ్స్ వస్తున్నారు లేదా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నప్పుడు చాలా ఫాస్ట్గా మీరు ఈ రెసిపీని చేయొచ్చు, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయొచ్చు. ఇంతలా చెప్తున్నానంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడి కాగానే ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోండి. ఎండుమిర్చి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయితే బాగుంటుంది. తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి దోరగా వేయించుకోండి. కొద్దిగా సాల్ట్ వేసారంటే త్వరగా మగ్గిపోతాయి వెల్లుల్లిపాయలు, బాగా వేగుతాయి కూడా. ఆనియన్స్ మంచిగా వేగనివ్వండి, కొంచెం వేగితేనే బాగుంటాయి. ఇందులో ఇప్పుడు కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి ఒక 5-6 వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక 2 పెద్ద టమాటాలు ఎర్రగా ఉన్నవి చూసుకోండి. పెద్ద ముక్కలైనా పర్వాలేదు. టమాటోలు వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వండి. టమాటో సాఫ్ట్ అవ్వాలన్నమాట. మూత పెట్టి మగ్గించండి. టమాటా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోండి. అందులో
ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు అయితే సరిపోతుంది. నేను చేసే క్వాంటిటీకి నాకు అది సరిపోతుంది. ఒక అరచెక్క కొబ్బరిని పేస్ట్ చేసి పెట్టుకోండి. బాగా గ్రైండ్ చేయండి పేస్ట్ లాగా. నార్మల్గా అయితే చాలామంది కొబ్బరి ఇష్టపడకపోవచ్చు, పాలు తీసి వేసుకుంటారేమో, కానీ నాకు ఇలానే నచ్చుతుంది. కొబ్బరి అలానే తగలదు, కొంచెం పేస్ట్గా చేసేసి వేసేసుకున్నారంటే బాగుంటుంది. నేనైతే అలానే వేసేస్తాను. ఇంక అందులో సరిపడా మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. అంటే ఆ రెసిపీకి సరిపడా వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని, మరి పల్చగా కాకుండా కొంచెం మరిగాక దగ్గర పడుతుంది. సో కాసేపు మరిగిస్తాం కాబట్టి సో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోండి. సాల్ట్ వేసుకోండి సరిపడా టేస్ట్కి. నెక్స్ట్ కారం వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి, ఒక 1/2 స్పూన్. బాగా మొత్తం కలిపేసి ఒకసారి సిమ్లో పెట్టి మరిగించండి. ఒక 7 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టి బాగా పొంగాలన్నమాట, మరుగుతూ ఉండాలి. కొబ్బరి ఫ్లేవరు, ఇంకా మిర్చి, టమాటో అన్ని ఫ్లేవర్స్ అందులోకి దిగాలన్నమాట. సో లాస్ట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను వేయలేదు, ఇంట్లో లేదు. సో మీరు యాడ్ చేసుకోండి దించేసే ముందు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది. నేను ఉంటే వేస్తాను, లేకపోతే లేదు కొత్తిమీర. సమ్ టైమ్స్ అవాయిడ్ చేసేస్తాను, కానీ అయినా బాగుంటాయి రెసిపీస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లోకి మనం ఏదైనా ఆలూ ఫ్రై, ఇంకేదైనా కాకరకాయ ఫ్రై, ఇలా ఏదైనా ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. అరటికాయ ఫ్రై, ఇలా ఏదైనా ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.